ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం తెలుగు వ్యాకరణం లోతుల్లోకి వెళ్ళబోతున్నాం. ముఖ్యంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష అంటే టెట్ లాంటి వాటికి సిద్ధమవుతున్న వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. మన ముందు ఉన్న ఈ పత్రాలు తెలుగు సమాసాలపై దృష్టి సారిస్తున్నాయి. అందులోనూ కర్మధారయ సమాసం అనే ఒక ముఖ్యమైన విభాగాన్ని చర్చిస్తున్నాయి. అవునండి. వ్యాకరణం అనగానే చాలామందికి కొంచెం కఠినంగా అనిపిస్తుంది. కాని ఈ పత్రాలు చాలా స్పష్టంగా ఉదాహరణలతో సహా వివరిస్తున్నాయి. భాషా సౌందర్యాన్ని, ఆ పదనిర్మాణం వెనక ఉన్న తర్కాన్ని అర్థం చేసుకోవడానికి ఇదొక మంచి అవకాశం. సరే, ఇక విషయంలోకి వెళ్దాం. ముందుగా ఈ పత్రాల ప్రకారం అసలు కర్మధారయ సమాసం అంటే ఏమిటి? ఇక్కడ విశేషణము, విశేష్యములతో కూడినది కర్మధారయ సమాసము అని నిర్వచనముంది. అంటే ఒక గుణాన్ని తెలిపే పదం విశేషణం ఒక నామవాచకంతో అంటే విశేషంతో కలిసినప్పుడు ఇది ఏర్పడుతుంది. కరెక్టేనా? సరిగ్గా చెప్పారు. ఇక్కడ విశేషణం అనేది విశేష్యాన్ని మరింతగా వివరిస్తుందన్నమాట. దాని స్వభావాన్ని స్పష్టం చేస్తుంది. ఈ సమాసంలో మొత్తం 7 రకాలున్నాయని మన దగ్గరున్న సమాచారం చెబుతోంది. వాటిని ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం. తప్పకుండా. మొదటిది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. పేర్లోనే ఉంది కదా, పూర్వపదమంటే మొదటి పదం, విశేషణం ముందు వస్తుందన్నమాట. అవును, గుణాన్ని తెలిపే పదం ముందొస్తోంది. ఉదాహరణకు ప్రియమిత్రుడు. ఆ విగ్రహవాక్యం ప్రియమైన మిత్రుడు అని. ఇక్కడ ప్రియ అనేది విశేషణం. ఖచ్చితంగా. సమాసంలో మొదటి పదం అంటే పూర్వపదం విశేషణంగా ఉంటుంది. మరో ఉదాహరణ చూస్తే మధురవచనము. అంటే మధురమైన వచనము. అవును, మధుర అనే గుణం ముందు చేరింది. సరే, ఇది స్పష్టంగా ఉంది. మరిక రెండవది దీనికి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము. అంటే విశేషణం రెండవ పదంగా వస్తుందన్నమాట. అవును, ఉత్తరపదమంటే రెండవ పదం. ఉదాహరణకు వృక్షరాజము. వృక్షరాజము. దీని విగ్రహవాక్యం ఎలా వస్తుంది? శ్రేష్టమైన వృక్షము అని. ఇక్కడ వృక్షమనే నామవాచకం ముందు వచ్చి శ్రేష్టమైన అనే భావాన్నిచ్చే రాజము అనే పదం తరువాత వచ్చింది. ఓ, అలాగా. అలాగే కపోతవృద్ధము. అంటే వృద్ధమైన కపోతము. వృద్ధ అనే విశేషణం రెండవ స్థానంలో ఉంది. సరిగ్గా. ఇక్కడే విషయం ఇంకా ఆసక్తికరంగా మారుతుంది. మూడవది విశేషణ ఉభయపద కర్మధారయ సమాసము. ఉభయ అంటే రెండు అని కదా? అంటే రెండు పదాలు విశేషణాలేనా? ఖచ్చితంగా. 2 పదాలు గుణాలను తెలిపేవే. ఉదాహరణకు మృదు మధురము. విగ్రహవాక్యం మృదువును మధురమును అని వస్తుంది. అంటే మృదుత్వం ఒక గుణం, మధురం ఇంకో గుణం, రెండూ కలిశాయి. అవును. అలాగే సరస మధురము. సరసమును మధురమును. బాగుంది. ఇప్పుడు పోలికల దగ్గరకొస్తున్నాం. అవును. నాలుగవది ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసము. ఉపమానమంటే పోలిక. ఇక్కడ పోలిక ముందొస్తుంది. తేనె పలుకు అనే ఉదాహరణ ఎంత బాగుందో, వినడానికే చాలా బాగుంది. నిజమే. దీని విగ్రహవాక్యం తేనె వంటి పలుకు. పలుకులను అంటే విశేష్యాన్ని తేనెతో అంటే ఉపమానంతో పోనుస్తున్నాం. ఆ పోలికైన తేనె ముందు వచ్చింది కాబట్టి ఇది ఉపమాన పూర్వపద. అవును. మరో ఉదాహరణ బింబోష్ఠము. బింబము వంటి ఓష్ఠము. ఓష్ఠము అంటే పెదవి. సరిగ్గా. మరి దీనికి వ్యతిరేకమైనది ఐదో రకం, ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసము. అంటే ఇక్కడ పోలిక రెండవ పదంగా వస్తుంది. ఉదాహరణకు ముఖపద్మము. అవును, దీని అర్థం పద్మము వంటి ముఖము. ఇక్కడ ముఖాన్ని అంటే ఉపమేయాన్ని పద్మంతో ఉపమానంతో పోలుస్తున్నాం. ఆ పోలిక అయిన పద్మము రెండో స్థానంలో వచ్చింది. అవును. అలాగే హస్తపద్మము. అంటే పద్మము వంటి హస్తము. స్పష్టంగా ఉంది. ఇక ఆరవ రకం పేరు కొంచెం భిన్నంగా ఉంది. అవధారణ పూర్వపద కర్మధారయ సమాసము. దీనికి ఉదాహరణ సంసార సాగరం. ఇక్కడ పోలిక కాదు, రెండూ ఒకటే అనే ఒక నిశ్చయమైన ఆరోపణ ఉంటుంది. అందుకే దీనిని రూపక సమాసమని కూడా అంటారు. రూపక సమాసం. ఓకే. విగ్రహవాక్యం సంసారము అనేది సాగరము. అంటే సంసారం వేరు సాగరం వేరు కాదు, సంసారమే సాగరం అని చెప్పడం అన్నమాట. ఖచ్చితంగా. ఇంకో అద్భుతమైన ఉదాహరణ మన దగ్గర ఉంది. విద్యాధనము. విద్య అనేది ధనము. అవును. ఇక చివరిది ఏడవది సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము. ఇది పేరును సూచిస్తుందనిపిస్తోంది ద్వారకానగరం లాంటి ఉదాహరణ చూస్తే. అవును.
ఇది సంజ్ఞావాచకాలకు అంటే ప్రాపర్ నౌన్స్కు సంబంధించినది. దీని విగ్రహవాక్యం ద్వారక అను పేరుగల నగరం. ఆ నగరానికి ద్వారకా అని పేరు అని చెప్పడం. సరిగ్గా. అలాగే గంగానది అంటే గంగా అను పేరుగల నది. అవును. అద్భుతం. కేవలం కర్మధారయ సమాసం అనే ఒక్కదానిలోనే ఎన్ని రకాలు, ఎంత లోతైన అర్థాలున్నాయో చూశాం. విశేషణం ముందొస్తే ఒకటి, తర్వాత వస్తే మరొకటి. రెండూ విశేషణాలైతే ఇంకొకటి. అవును. పోలికలు, ఆరోపణలు, పేర్లతో భాష ఎంత సుందరంగా, సూక్ష్మంగా మారుతోందో ఈ ఉదాహరణలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. నిజమే. ముఖ్యంగా మనం గమనించాల్సిందేమిటంటే ఈ నియమాలు కేవలం పరీక్షల కోసం కాదు, మన దైనందిన సంభాషణలలో, సాహిత్యంలో మనం వాడే ఎన్నో పదాల నిర్మాణం వెనుక ఈ వ్యాకరణ సూత్రాలు దాగి ఉంటాయి. మీరు చెప్పింది నిజం. తేనె పలుకులు, సంసార సాగరం వంటివి మనం రోజూ వినేవే కదా. అవును. వాటి వెనుక ఉన్న ఈ నిర్మాణం తెలుసుకుంటే భాషపై మన పట్టు ఇంకాస్త పెరుగుతుంది. ఖచ్చితంగా. మొదటిది నాకు చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది. ఎందుకంటే అది ఒక పొడుపు కథలా పనిచేస్తోంది అంటున్నారు. అవును. అదే బహువ్రీహి సమాసం. అసలు ఈ పేరులోనే ఏదో గమ్మత్తుంది. ఖచ్చితంగా. దీని నిర్వచనం అన్యపదార్థ ప్రధానము. అన్య పదార్థ ప్రధానము అంటే అంటే సమాసంలో ఉన్న పదాల అర్థానికి ప్రాధాన్యత ఉండదు. ఆ పదాలు సూచించే వేరే పదం యొక్క అర్థం ప్రధానంగా ఉంటుంది. మీరన్నట్టు ఇదొక పొడుపు కథే. ఓకే. సమాసంలోని పదాలు క్లూజ్ అయితే ఆ పొడుపు కథకు సమాధానమే ఆ సమాస పదం యొక్క అసలు అర్థం అన్నమాట. ఓకే. ఆ పొడుపు కథను విప్పి చూద్దాం. మన దగ్గరున్న ఉదాహరణ ముక్కంటి. అవును. విగ్రహవాక్యం 3 కన్నులు కలవాడు. ఇక్కడ 3 కన్నులు అనేవి క్లూజ్. కాని పదం యొక్క అర్థం ఆ రెండూ కాదు. ఆ 3 కన్నులు ఎవరికున్నాయో ఆ వ్యక్తి అంటే శివుడు. సరిగ్గా చెప్పారు. అయితే నాకో ప్రశ్న. ఇది కేవలం సమయం ఆదా చేయడానికా లేక ఇందులో ఏదైనా కావ్య ప్రయోజనముందా? అద్భుతమైన ప్రశ్న. ఇది కేవలం సంక్షిప్తత కోసం కాదు. ఒక వ్యక్తిని లేదా వస్తువును ఒకే పదంతో వర్ణించడమే కాకుండా వారి ముఖ్య లక్షణాన్ని కూడా ఆ పదంలో ఇమిడ్చే ప్రయత్నమిది. ఓ. ముక్కంటి అన్నప్పుడు శివుడి రూపం, ఆయన తత్వం, ఆయనకున్న ప్రత్యేక శక్తి అన్నీ ఒక్కసారిగా మనసులో మెదులుతాయి. నిజమే. ప్రాధాన్యత పదాల నుండి ఆ లక్షణాలున్న వ్యక్తి మీదకు మారుతుంది. అందుకే విగ్రహవాక్యం చివర కలవాడు, కలిగినది వంటి పదాలొస్తాయి. అంటే ఇదొక వ్యక్తికి పెట్టే బిరుదులాంటిదన్నమాట. వారి గుణగణాలను బట్టి ఇచ్చే పేరు. ఖచ్చితంగా. బిరుదు అనే పదం సరిగ్గా సరిపోతుంది. మన దగ్గరున్న ఇంకో ఉదాహరణ చూడండి. చంద్రుడు. చంద్రుడు. దానికి విగ్రహవాక్యం చల్లనైన కిరణములు కలిగినవాడు. చూడండి, చంద్రుడిలోని ఎన్నో లక్షణాల్లోకెల్లా ప్రశాంతతనిచ్చే, చల్లదనాన్నిచ్చే లక్షణాన్ని తీసుకుని దానికొక రూపమిచ్చారు. చాలా బావుంది. అలాగే చతుర్ముఖులు అంటే 4 ముఖములు కలవాడు, బ్రహ్మ. ఇంకో ఉదాహరణ పినాకపాణి. పినాకపాడి. పినాకము పాణియందు అంటే చేతియందు కలవాడు. పినాకం అనే ధనుస్సు చేతిలో ఉన్న శివుడు. ఈ పదాలన్నీ కేవలం పేరులు కాదు, అవి ఒక క్యారెక్టర్ స్కెచ్ లాంటివి. అయితే ఇక్కడింకో విషయముంది. ఈ బహువ్రీహి సమాసం కొన్నిసార్లు విశేషణంగా కూడా పనిచేస్తుందా? అంటే ఒక నామవాచకాన్ని వర్ణించడానికి? సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు. ఇక్కడే విషయం ఇంకాస్త లోతుగా వెళ్తుంది. ఉదాహరణకి చక్రపాణి అయిన విష్ణువు అంటాం. ఓకే. అంటే చక్రం చేతిలో గలవాడైన విష్ణువు. ఇక్కడ చక్రపాణి అనేది విష్ణువును వర్ణించే విశేషణంగా పనిచేస్తుంది. ఆహా. కాబట్టి బహువ్రీహి సమాసం ఒక శక్తివంతమైన నామవాచకాన్ని సృష్టించగలదు. అలాగే ఒక నామవాచకాన్ని బలంగా వర్ణించే విశేషణంగా కూడా మారగలదు. ఇది భాష యొక్క సృజనాత్మక శక్తికి ఒక అద్భుతమైన ఉదాహరణ. ఓకే. బహువ్రీహి సమాసమంటే పదాల అర్థాన్ని దాటి బయట ఉన్న ఒక కొత్త అర్థానికి ప్రాధాన్యత ఇవ్వడం. మరి దీనికి పూర్తి వ్యతిరేకంగా సమాసంలోని ప్రతి పదానికి సమానమైన విలువ ఇవ్వాలంటే అప్పుడేం చేయాలి? ఆ ఆలోచనే మనల్ని రెండవ రకమైన సమాసానికి తీసుకొస్తుంది. అదే ద్వంద్వ సమాసం. ద్వంద్వ సమాసం. దాని నిర్వచనం ఉభయ పదార్థ ప్రధానము. ఉభయ అంటే 2 లేదా ఎన్ని పదాలుంటే అన్ని. ఇక్కడ ఏ పదాన్ని తక్కువ చేయరు, దేనిని ఎక్కువ చేయరు. అన్నింటికీ సమాన గౌరవం. ఉదాహరణకు మనం రోజూ వాడే పదం తల్లీదండ్రులు. అవును. విగ్రహవాక్యం తల్లియును తండ్రియును. ఇక్కడ తల్లి ఎంత ముఖ్యమో తండ్రి కూడా అంతే ముఖ్యం. ఖచ్చితంగా. బహువ్రీహిలో పదాలు వేరే వాటిని సూచిస్తే, ద్వంద్వంలో పదాలు తమ ఉనికిని తామే చాటుకుంటాయి.
ఇక్కడొక చిన్న విషయం గమనించారా? ఏమిటది? తల్లిదండ్రులు విగ్రహవాక్యంలో తల్లియును తండ్రియును అని యును వచ్చింది. కాని మూలాల్లో ఉన్న ఇంకో ఉదాహరణ సీతారాములు. ఆ దాని విగ్రహవాక్యం కేవలం సీతా రాముడు అనుంది. ఈ తేడా ఎందుకు? ఇది మంచి ప్రశ్న. నేను కూడా గమనించాను. బహుశా ఒకటి గౌరవ సూచకం కావచ్చు, లేదా పాఠకాలపు ప్రయోగం కావచ్చు. దీని వెనుక ఏదైనా వ్యాకరంగ నియమముందా? నియమం కంటే ఎక్కువగా ఇది శైలికి సంబంధించిన విషయం. యును అనే ప్రత్యయం మరిలు అనే అర్థాన్ని మరింత స్పష్టంగా నొక్కి చెప్పడానికి వాడతారు. తల్లి మరియు తండ్రి అని చెప్పడం లాంటిది. ఓకే. సీతా రాముడు అని చెప్పినా అర్థం మారదు. రెండూ సరైనవే. ఇది మాట్లాడేవారి ఎంపికపై ఆధారపడి ఉంటుంది. మరికొన్ని ఉదాహరణలు చూస్తే రావణ కుంభకర్ణులు. రావణుడు కుంభకర్ణుడు. అవును, ఇద్దరికీ సమాన ప్రాధాన్యత. సరే, ఇది 2 పదాలకే పరిమితమా? రెండింటికన్నా ఎక్కువ పదాలు ఉంటే? మూలాల్లో బహుపద ద్వంద్వ సమాసం అని కూడా ఉంది. అది కూడా ఇదే సూత్రంపై పనిచేస్తుంది. సమాసములో 2 కంటే ఎక్కువ పదాలున్నా అన్నింటికీ సమాన ప్రాధాన్యత ఉన్నప్పుడు అది బహుపద ద్వంద్వ సమాసం అవుతుంది. ఓకే. ఉదాహరణకు? ఉదాహరణకు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. విగ్రహవాక్యం రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. నలుగురిలో ఎవరు తక్కువ కాదు, ఎక్కువ కాదు. ఇది ఒక రకంగా చూస్తే ఒక జాబితాను అందంగా, క్లుప్తంగా ఒకే పదంలో ఇరికించడం లాంటిది. అవును, ఆ జాబితాకు ఒక తాత్వికమైన లోతు కూడా ఉండొచ్చు. మన దగ్గరున్న ఇంకో అద్భుతమైన ఉదాహరణ మనోవాక్కాయములు. మనోవాక్కాయములు అంటే మనస్సును, వాక్కును, కాయమును. ఈ 3 హిందూ ధర్మంలో చాలా ముఖ్యమైనవి. ఈ మూడింటికి సమాన ప్రాధాన్యత ఇస్తూ ఒకే పదంలో చెప్పారు. ఇది కేవలం జాబితా కాదు, ఒక జీవన విధానాన్ని సూచించే పదం. ఆహా. ద్వంద్వ సమాసం యొక్క అసలైన ప్రయోజనం ఇదే: భాగస్వామ్యాన్ని, సమైక్యతను, సమానత్వాన్ని ప్రతిబింబించడం. బహువ్రీహి బయట ప్రపంచాన్ని చూపిస్తే, ద్వంద్వం లోపలున్న పదాల మధ్య సయోధ్యను చూపిస్తుంది. చాలా బావుంది. ఇప్పుడు కొంచెం గణితం వైపు వెళ్దామా? తప్పకుండా. ఒక సమాసంలో మొదటి పదం ఒక సంఖ్య అయితే ఏమవుతుంది? అప్పుడు మనం ద్విగు సమాసంలోకి అడుగుపెట్టినట్టే. దీని సూత్రం చాలా సులభం: సంఖ్యాపూర్వము ద్విగువు. అంటే సమాసంలో మొదటి పదం ఎప్పుడూ ఒక సంఖ్య అయ్యుండాలి. అవును, పూర్వపదం అంటే మొదటి పదం. ఇది గుర్తుపట్టడానికి చాలా సులభమైన సమాసం. ఉదాహరణకు ముల్లోకంలో మూ అంటే 3, విగ్రహవాక్యం 3 అయిన లోకములు. కరెక్ట్. అలాగే నవరసాలు అంటే 9 సంఖ్యగల రసాలు. ఇది చాలా సూటిగా ఉంది. ఇందులో ఇంకేమైనా లోతులున్నాయా, లేక ఇంతేనా? ఇక్కడే అసలు విషయం ఉంది. పైకి కనిపించేంత సూటిగా ఉన్నా దీనిలో ఒక ముఖ్యమైన విభజన ఉంది. అదే సమాహార ద్విగు సమాసం. సమాహార. ఇంతకీ సమాహారం అంటే ఏమిటి? సమాహారం అంటే సమూహం లేదా సముదాయం. అంటే ఆ పదం కేవలం వస్తువులను లెక్కపెట్టడమే కాకుండా వాటన్నిటినీ కలిపి ఒక యూనిట్గా, ఒక సమూహంగా చూపిస్తుంది. అంటే విడివిడి వస్తువుల జాబితాకు ఒక సమూహానికి మధ్య తేడా అనమాట. ఒక ఉదాహరణతో వివరిస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. తప్పకుండా. మూలాల్లో ఉన్న ఒక మంచి ఉదాహరణ పంచపాత్ర. దీని విగ్రహవాక్యం 5 లోహములతో చేయబడిన పాత్ర. ఓకే. ఇక్కడ మనం 5 వేర్వేరు లోహాల గురించి మాట్లాడటం లేదు. ఆ 5 లోహాల మిశ్రమంతో తయారైన ఒకే ఒక్క పాత్ర గురించి మాట్లాడుతున్నాం. ఆహా. ఆ 5 లోహాల సమూహం ఒక కొత్త వస్తువును సృష్టించింది. ఓ, ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. 3 లోకాలు అన్నప్పుడు అవి వేర్వేరుగా ఉన్న 3 లోకాలు. కాని పంచపాత్ర అన్నప్పుడు అది 5 లోహాల కలయికతో ఏర్పడిన ఒకటి జాబితా అయితే రెండోది ఒక సెట్ అన్నమాట. సరైన పోలిక. అలాగే ఇంకో ఉదాహరణ సప్తాహాలు. విగ్రహవాక్యం సప్త సంఖ్యగల ఆహాలు. సప్త అంటే 7, అహము అంటే రోజు. అవును, ఇక్కడ 7 వేరువేరు రోజులు అని కాకుండా ఆ 7 రోజుల సమూహం అంటే ఒక వారం అనే అర్థం వస్తుంది. అలాగే అష్టదిక్కులు, 8 దిక్కుల సమూహం. చాలా ఆసక్తికరంగా ఉంది. ఇప్పటివరకు మనం చూసిన వాటిని ఓసారి గుర్తుచేసుకుంటే, బహువ్రీహిలో బయటి పదానికి ప్రాధాన్యత, అవును, ద్వంద్వంలో లోపలున్న అన్ని పదాలకు ప్రాధాన్యత, ద్విగులో
రెండవ పదమైన నామవాచకానికి ప్రాధాన్యత. కరెక్ట్. మరి మొదటి పదానికే పూర్తి అధికారముండే సమాసం ఏదైనా ఉందా? ఉంది. అదే మన చివరిదైన అవ్యయీభావ సమాసం. దీని నిర్వచనం పూర్వ పదార్థ ప్రధానము. అంటే మొదటి పదానికే ఇక్కడ ప్రాధాన్యత ఉంటుంది. ఇది మిగతా వాటికంటే కొంచెం భిన్నంగా పనిచేస్తుంది. దీని పేరు కొంచెం క్లిష్టంగా ఉంది. అవ్యయం అన్నారు కదా, అసలు అవ్యయం అంటే ఏమిటి? అవ్యయం అంటే లింగ, వచన, విభక్తి ప్రత్యయాలు లేని పదం. అంటే దాని రూపం ఎప్పుడూ మారదు. ఇంగ్లీష్లో ప్రిపోజిషన్స్ లేదా యాడ్వర్బ్స్ లాంటివన్నమాట. ఓకే. ఈ సమాసంలో మొదటి పదం ఒక అవ్యయమై ఉంటుంది, మరియు ఆ అవ్యయమే మొత్తం సమాసం యొక్క అర్థాన్ని శాసిస్తుంది. ఉదాహరణ చూద్దాం. మన దగ్గర యథాశక్తి అనే పదముంది. దీని విడదీసి చూస్తే ఎలా ఉంటుంది? యథాశక్తి విగ్రహవాక్యం శక్తికి తగినట్లు. ఇక్కడ శక్తి అనేది నామవాచకం, కాని యథా అనేది సంస్కృతం నుండి వచ్చిన అవ్యయం. దాని అర్థం తగినట్లుగా లేదా ప్రకారం. ఓకే. ఒక పనిని యథాశక్తి చేశారంటే వాళ్ళ శక్తి ఎంతుందో అంతా ఉపయోగించి చేశారని అర్థం. ఇక్కడ శక్తి కంటే ఆ శక్తిని ఎలా వాడారు అని చెప్పే యథా అనే పదానికే ప్రాధాన్యత ఎక్కువ. ఆహా, అంటే ఇది ఎక్కువగా ఒక పని ఎలా జరిగింది, దాని పద్ధతి ఏమిటి అని చెప్పడానికి ఉపయోగపడేలా ఉంది. ఇది నామవాచకాల కలయిక కంటే ఒక క్రియను వర్ణించడంలాగా ఉంది. ఖచ్చితంగా అవ్యయీభావ సమాసాలు చాలా వరకు క్రియావిశేషణాలుగా అంటే యాడ్వర్బ్స్గా పనిచేస్తాయి. మూలాల్లో ఉన్న ఇంకో ఉదాహరణ యథాక్రమము. యథాక్రమము. దాని విగ్రహవాక్యం క్రమముననుసరించి ఒక పనిని క్రమం తప్పకుండా చేశారని చెప్పడానికి ఈ పదం వాడతాం. ఇక్కడ కూడా యథా అనే అవ్యయమే క్రమం అనే పదానికి అర్థాన్నిస్తోంది. ఇవి కేవలం పాతకావ్యాలకే పరిమితమనుకున్నాను. మనం రోజు వాడే పదాల్లో కూడా ఉన్నాయా? ఓ, చాలా ఉన్నాయి. నిజమా? ఉదాహరణకు ప్రతిదినం లేదా ప్రతిరోజు. అవును. విగ్రహవాక్యం దినము దినము. ఇక్కడ ప్రతి అనేది అవ్యయం. రోజు అనే పదానికి ప్రతి అనే అవ్యయం చేరడం వల్ల ప్రతి ఒక్క రోజు అనే అర్థం వస్తోంది. అవును కదా. అలాగే అనుక్షణం, క్షణమును అనుసరించి, ఇలా యథా, ప్రతి, అను వంటి అవ్యయాలు నామవాచకాలకు ముందు చేరి వాటి అర్థాన్ని పూర్తిగా నిర్దేశిస్తాయి. అందుకే ఇది పూర్వ పదార్థ ప్రధాన సమాసం. అద్భుతం. ఈరోజు మనం చేసిన ఈ చర్చలో తెలుగు పద నిర్మాణంలో ఉన్న సౌందర్యాన్ని, దాని వెనక ఉన్న తర్కాన్ని చూశాం. అవును. పొడుపు కథలో ఉండే బహూరేహి, సమానత్వాన్ని చాటే ద్వంద్వం, గణితబద్ధంగా ఉండే ద్విగు, మొదటి పదానికే పట్టం కట్టే అవ్యయీభావం, ప్రతిదానికి ఒక ప్రత్యేక ప్రయోజనం, ఒక శైలి ఉంది. దీన్ని ఒక పెద్ద చిత్రంగా చూస్తే ఇవి కేవలం వ్యాకరణ సూత్రాలు కావు. ఒక భాష తన భావాలను ఎంత సమర్థవంతంగా, పొందికగా, కళాత్మకంగా వ్యక్తపరచగలదో చెప్పడానికి ఇవి నిదర్శనాలు. నిజమే. ముక్కంటి లాంటి పదం ఒకేసారి ఒక రూపాన్ని, కథను, తత్వాన్ని మన కళ్లముందు నిలబెడుతుంది. సీతారాములు వంటి పదం ఇద్దరి మధ్య ఉన్న విడదీరాని బంధాన్ని సూచిస్తుంది. అవును. ముల్లోకములు ఒక భావన యొక్క పరిధిని నిర్దేశిస్తే యథాశక్తి ఒక పని జరిగిన తీరును ఖచ్చితంగా వర్ణిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక పెద్ద వాక్యంలో చెప్పాల్సిన భావాన్ని ఒకే ఒక్క సమాసపదంలో ఇమిడి చేయవచ్చు. ఇది భాష తనను తాను నిరంతరం మెరుగుపరుచుకునే విధానం లాంటిది. సరిగ్గా చెప్పారు. ఈ చర్చ మనందరిలో ఒక ముఖ్యమైన ప్రశ్నను మిగిల్చి వెళుతోంది. ఏమిటది? ఈ సమాసాలు సంక్లిష్టమైన భావాలను ఎలా సంక్షిప్తం చేస్తున్నాయో మనం చూశాం. తదుపరిసారి మనం ఏదైనా పుస్తకం చదువుతున్నప్పుడు గాని, లేదా ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు గాని ఒక కొత్త పెద్ద పదం తారసపడినప్పుడు కేవలం దాని అర్థాన్ని తెలుసుకోవడంతో ఆగిపోకుండా ఒక అడుగు ముందుకు వేసి ఆలోచించవచ్చు. ఆ పదం ఎలా నిర్మితమైంది? అదుకొక గుణాన్ని వర్ణిస్తోందా, బహువ్రీహిలాగా, కొన్ని వస్తువులను కలుపుతోందా, ద్వంద్వంలాగా, ఒక సంఖ్యతో మొదలవుతోందా, ద్విగు? ఈ నిర్మాణాన్ని అర్థం చేసుకోగలిగితే ఆ పదం యొక్క లోతైన అర్థాన్ని మనం మరింత బాగా గ్రహించగలుగుతాం. అంటే భాషను చదవడం మాత్రమే కాదు. అవును, దాని నిర్మాణ శైలిని, దాని ఆత్మను అర్థం చేసుకునే ఒక కొత్త మార్గం. మనకు తెలియకుండా మన చుట్టూ ఉన్న పదాల్లో ఇంకా ఎలాంటి అద్భుతమైన నిర్మాణాలు దాగి ఉన్నాయో కదా.